నీకున్న ఇబ్బందిని బట్టి, నీకు కలిగిన వేదన బట్టి అపనమ్మకంతో నీవు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో, నాకు తెలియదు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన మన హృదయాల్ని పరిశీలించే దేవుడు, మన హృదయాల్ని పరిశోధించే దేవుడు. ఆ దేవుని యొక్క వాక్ అంటుంది, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను వెతుకుచున్నాను. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నీవు అపనమ్మకంతో వచ్చావేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుకున్నావు గనక నమ్మకాన్నంతటినీ తీసివేసి విశ్వాసంతో నిన్ను నింపి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, నీవు ఎటువంటి స్థితిలో వచ్చినా, ఎటువంటి వేదనతో వచ్చినా సరే, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చావు, అదే నీ జీవితం ఆస్వాదింపబడటానికి తొలిమెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. దేవునికి మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనము నమ్మదగని వారైనప్పటికీ